హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరి మన ఛానల్లో విద్యా విజ్ఞానంతో పాటు బాలలకు నీతి కథలు, మహనీయుల జీవిత చరిత్రలు, జాబ్ నోటిఫికేషన్స్ ఇలా ఎన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతున్నాయి. మరి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ప్రయోజనాలన్నీ పొందవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి ఒక విషాద వార్త. భారత 13వ ప్రధానమంత్రి శ్రీ కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మరణించారని వార్త విన్నాం. మరి ఆ మహనీయుని జీవిత చరిత్ర మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్ నుండి. కాబట్టి మరి అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేస్తారని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన్మోహన్ సింగ్ భారత 13వ ప్రధానమంత్రి. 15వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి 17వ ప్రధానమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2004 మే 22లో బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు గల సింహ 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నారు. ఇంతటి విద్యా సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈయన బయోడేటా మనం తెలుసుకుందాం. ఇప్పుడు వ్యక్తిగత వివరాలు. జననం 1932 సెప్టెంబరు 26. ప్రస్తుత ఆయన వయసు 92. జన్మించిన స్థలము పంజాబ్, ఎప్పటి చక్వాల్, ఒకప్పుడు ఇది పాకిస్తాన్లో ఉండేది. జాతీయత భారతీయుడు. రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. జీవిత భాగస్వామి గురుశరణ్ కౌర్. సంతానం ఉపేందర్ సింహ, దమన్ సింహ, అమృత్. నివాసం 3 మోతిలాల్ నెహ్రూ మార్గ్, న్యూఢిల్లీ. పూర్వ విద్యార్థి పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్, సెయింట్ జోసెఫ్స్ కళాశాల, కేంబ్రిడ్జ్, న్యూఫీల్డ్ కళాశాల, ఆక్స్ఫర్డ్. వృత్తి ఆర్థికవేత్త మరియు రాజకీయ నాయకుడు. మతం సిక్కులు. ఇంకా ఆయన తొలి జీవితము కుటుంబం. 1932 సెప్టెంబర్ 26లో పంజాబ్లో ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 14వ ప్రస్తుత ప్రధానమంత్రి. 1958లో గురుశరణ్ కౌర్తో వివాహమాడిన డాక్టర్ సింహకు 3 కుమార్తెలు. వాళ్ళు 3 మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం. ఇంకా ఆయన విద్య అర్థశాస్త్రంలో 1952లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయము, చండీగఢ్ నుండి చేశారు. ఆ తర్వాత 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ చేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పూర్తి చేశారు. ఇంకా ఆయన చేసినటువంటి జాబ్స్, ఉద్యోగాలు 1957 నుంచి 59 వరకు సీనియర్ లెక్చరర్ ఆర్థిక శాస్త్రం, 1959 టు 63 రీడర్ ఆర్థిక శాస్త్రం, 1963 నుంచి 65 ప్రొఫెసర్ ఆర్థిక శాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయము, చండీగఢ్, 1969 నుంచి 71 ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం, 1976 గౌరవ ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయము, న్యూఢిల్లీ, ఢిల్లీ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీ. ఇంకా ఆయన రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్ 1 నుండి 2019 జూన్ 14 వరకు 5 పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఇంకా ఆయన అందించిన సేవలు 1971 టు 72
ఆర్థిక సలహాదారు, విదేశీ వాణిజ్య మంత్రాలయం. 1972 to 76 ప్రధాన విత్త సలహాదారుడు, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక మంత్రిత్వ శాఖ. 1976 to 80 భారత రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్, భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత తరపున ప్రత్యామ్నాయ గవర్నర్, బర్డ్ ప్రత్యామ్నాయ గవర్నర్. 1976 నవంబరు 1980 ఏప్రిల్ వరకు కార్యదర్శి, భారత ఆర్థిక శాఖ సభ్యుడు, ఆర్థిక శాఖ, అణుశక్తి కమిషన్, అంతరిక్ష కమిషన్. 1980 ఏప్రిల్ నుండి 1982 సెప్టెంబర్ 15 వరకు ప్లానింగ్ కమిషన్ సభ్యుడు, కార్యదర్శి. 1980 to 83 చైర్మన్, భారత జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీ. 1982 సెప్టెంబర్ 16 to 1985 జనవరి 14 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. 1982 నుండి 85 వరకు IMF బోర్డు ఆఫ్ డైరెక్టర్స్లో భారత్ తరపున ప్రత్యామ్నాయ గవర్నర్. 1983 నుండి 84 వరకు సభ్యుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్. 1985లో ఆయన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నారు. 1985 జనవరి 15 టు 1987 జూలై 31 వరకు డిప్యూటీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్కు సేవలందించారు. 1987 ఆగస్టు 1 నుండి నవంబర్ 10, 1990 సెక్రటరీ జనరల్, కమిషనర్, సౌత్ కమిషన్, జెనీవా. 1990 డిసెంబర్ 10 నుండి 1991 మార్చి 14 వరకు ప్రధానమంత్రి సలహాదారులు, ఆర్థిక విషయాలు. 1991 మార్చి 15 టు 1991 జూన్ 20 వరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC చైర్మన్గా పనిచేశారు. 1991 జూన్ 21 నుండి 1996 మే 15 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన వర్క్ చేశారు. 1991 అక్టోబరు అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యుడిగా గెలిచారు. 1995 జూన్ రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నిక. 1996 ఆ తర్వాత సభ్యుడు, కాన్స్టిట్యూటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ. 1996 ఆగస్టు 1 నుండి 1997 డిసెంబర్ 4 చైర్మన్, వ్యాపార రంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి. 1998 మార్చి 21 ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. 1998 జూన్ ఆ తర్వాత సభ్యుడు, ఆర్థికంపై కమిటీ. 1998 ఆగస్టు 13 ఆ తర్వాత సభ్యుడు, కమిటీ ఆన్ రూల్స్. 1998 ఆగస్టు 2001 నుండి సభ్యుడు, కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్. 2000 ఆ తర్వాత సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్. 2001 జూన్ రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారండి. 2001లో ఆగస్టు తర్వాత సభ్యుడిగా జనరల్ వర్సెస్ కమిటీకి ఆయన సేవలు అందించారు. ఇంకా శ్రీ మన్మోహన్ సింగ్ గారి రచనలు చూద్దాం. ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టర్స్ ఫార్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్, క్లారెండోన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, 1964లోదండి. తర్వాత అనేక ఆర్థిక జర్నల్స్ కొరకు అనేక ఆర్టికల్స్ అనేవి ఆయన రాశారు. ఇంకా పురస్కారాలు చూద్దాము. ఆడమ్ స్మిత్ ప్రైజ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, 1956. పద్మవిభూషణ్ 1987. యూరో మనీ అవార్డ్ 1993, ఉత్తమ ఆర్థిక మంత్రి. ఏషియా మనీ అవార్డ్, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి, 1993-94.
ఇంకా ఇందిరాగాంధీ బహుమతి కూడా ఈయనకి 2017లో వచ్చిందండి. ఇంకా అంతర్జాతీయ అసైన్మెంట్లు, ఇంటర్నేషనల్ అసెస్మెంట్స్ 1966 ఆర్థిక వ్యవహారాల ఆఫీసరు, 1966 టు 69 UNCTAD చీఫ్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్, 1972 టు 74 వరకు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరం కొరకు భారత తరపున డిప్యూటీ, 1977 నుండి 1977 టు 79 ఎయిడ్ ఇండియా కన్సార్టియం మీటింగుల కొరకు భారత రాయబారి, 1980 నుంచి 82 వరకు ఇండో సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగు, తర్వాత 1982 అనగా 1982 ఇండో సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ ఆయన నిర్వహించారు. 1993 సైప్రస్లో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, హ్యూమన్ రైట్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ వియన్నా. మరి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మనం ఆయనకు నచ్చినటువంటి వినోదం ఏంటో మీకు తెలుసు. అలాగే ఆయన ఇంకా క్రీడలు కూడా ఏమైనా ఆడారట, అవి కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. వినోదాలు, క్రీడలు. జిమ్ఖానా క్లబ్ న్యూఢిల్లీ శాశ్వత సభ్యుడు, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీ శాశ్వత సభ్యుడు. మరి ఇంకా మీడియా 2019లో మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా విజయ్ గుట్టే దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్ర పోషించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే బాలీవుడ్ చిత్రం రూపొందించబడింది. దీనికి మయాంక్ తివారీ కథ అందించాడు. బాలీవుడ్ చిత్రం రూపొందించబడింది. దీనికి మయాంక్ తివారీ కథ అందించారు. కాగా ఈ చిత్రం సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా చిత్రీకరించబడింది. ఇంకా ప్రధానమంత్రి. ఇది ఏబీపీ న్యూస్ ఛానల్లో ప్రసారమైన 2013 భారత డాక్యుమెంటరీ టెలివిజన్ సిరీస్ స్టోరీ ఆఫ్ సోనియా గాంధీ అండ్ UPA 1 గవర్నమెంట్, స్కామ్స్ ఇన్ UPA గవర్నమెంట్ అండ్ యాంటీ కరప్షన్ మూమెంట్ ఎపిసోడ్లలో మన్మోహన్ సింగ్ పదవీ కాలం ఉంది. మరి ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంత గొప్ప పదవులు, ఇంత చక్కని మరి వ్యక్తిత్వం కలిగినటువంటి మన భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మరి కీర్తిశేషులు అయ్యారు. అయినప్పటికీ మహనీయులు ఎప్పుడూ కూడా మనతోనే వాళ్ళ స్ఫూర్తిని మనకు అందించి వెలుగొందుతూనే ఉంటారు. కాబట్టి మరి ఆయన గుణగణాలు మనం చదువుకున్నాం. అదేవిధంగా ఆయనలాగా మనం కూడా కష్టపడి మరి మన కర్తవ్యం మనం నిర్వహించాలని ఆయన నుంచి మనం నేర్చుకుందాం. ఈరోజు మన ఛానల్ తరపున శ్రీ మన్మోహన్ సింగ్ గారికి మన యొక్క ఛానల్ తరపున నివాళి అర్పిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.